హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ ఎక్స్పైరీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో డైలీ టైం ఫ్రేమ్లో, సో ఇవాళ డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. దోజీ క్యాండిల్, ఇన్ డెసిషన్ క్యాండిల్స్, బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు మనకి క్యాండిల్లో షో చేస్తుంది. అండ్ మనకి సాటర్డే రోజు ఎక్కడైతే మార్కెట్ ఉండేనో అదే ప్లేస్లో మార్కెట్ ఇక్కడ క్లియర్లీ అదే రేంజ్లో మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. సో కంప్లీట్లీ వాలటైల్ అండ్ సైడ్ వేస్ ఉండే మార్కెట్ ఇవాళ. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఏదైతే హైస్ ఉందో ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్లో ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్టిల్ ఇంకా కూడా నిఫ్టీ బుల్లిష్ వ్యూతోనే ఉండండి. అండ్ నిఫ్టీలో ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఈ డేలో బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అట్లీస్ట్ 22,200 లెవెల్ సపోర్ట్ లెవెల్, అక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ దాని కింద 22,100 సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ డేలో బ్రేక్ అయితే చిన్న మన షార్ట్ ట్రేడ్ పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ వాస్ వెరీ లెస్ బికాస్ మనం ఏంటంటే బుల్లిష్ వ్యూతోనే బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది బుల్లిష్ మార్కెట్లో. ఓకేనా? సో ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చినప్పుడు 22,200 లెవెల్ దగ్గర సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు, అండ్ 22,100 లెవెల్ దగ్గర కూడా సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ డౌన్ సైడ్ వస్తే. లేకుంటే మార్కెట్ హైస్ పైన ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 22,445 పైన ఓపెన్ అయ్యి మార్కెట్ ఆ లెవెల్స్ పైన సస్టైన్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ క్లియర్లీ బులిష్ ఉంది. అండ్ నిఫ్టీలో డౌన్ సైడ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది, అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా టచ్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ బేసిస్ పైన కూడా సపోర్ట్స్ లెవెల్ బేసిస్ పైన కూడా అప్ సైడ్లో ఉందనుకోండి, ఈ ట్రెండ్ లైన్ కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఫామ్ అయిందో రైజింగ్ వెజ్ ప్యాటర్న్, సో మార్కెట్ రైజింగ్ వెజ్ అంటే మోస్ట్లీ బేరిష్ ప్యాటర్న్ అనమాట. మార్కెట్ ఇక్కడ నుంచి చూసారనుకోండి నేరో అవుతూ వస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఈ ప్యాటర్న్ని డ్రా చేసి ఉంచండి, ఒకవేళ మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళి ఇంకా నేరో అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డౌన్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం మనం అప్ సైడ్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి అప్ సైడ్లో ట్రెండ్ లైన్ దాన్ని కూడా మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ దీని లెవెల్స్ పైన ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్. మార్కెట్ ఒకవేళ ఈ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ లోపలికి వచ్చి అండ్ ఈ డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీ అలర్ట్ అనేది ఇస్తుంది ఈ ప్యాటర్న్ అనేది. సో ఇది కూడా మీరు డ్రా చేసుకొని పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో ఒక రైజింగ్ వెజ్ ప్యాటర్న్ పైన ఉంది మార్కెట్, సో బుల్లిష్ వ్యూతోనే ఉంది మార్కెట్ అయితే. సో మార్కెట్ ఈ లోపట వచ్చి మళ్ళీ అగైన్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే దీని పైన ఉంది కాబట్టి మన వ్యూ వచ్చేసి క్లియర్లీ బుల్లిష్ వ్యూతోనే నిఫ్టీ ఉంది. ఓకేనా? అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను నేను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు చూసినట్టయితే 300 పాయింట్స్లో మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ప్యాటర్న్ ఉంది, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ ట్రెండ్ లైన్ టెస్ట్ చేస్తూ ఉంది అండ్ ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ దగ్గర ఉంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇక్కడ ఏదైతే నేను లైన్స్ డ్రా చేశానో ఇది వీక్లీ లైన్స్ అండ్ మంత్లీ లెవెల్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, సో అది రెండు కూడా వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్. సో మార్కెట్ మంత్లీలో అండ్ వీక్లీలో ఈ హైస్ దగ్గర మార్కెట్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పాయింట్ వచ్చేసి వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది. అందుకోసమే మార్కెట్ అనేది ఇవాళ మనం చూసినట్టయితే అన్సర్టనిటీ ఎక్కువగా ఉండే మార్కెట్. ఎప్పుడైతే ఈ వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో మార్కెట్ ఇక్కడ 48,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు అండ్ దానికన్నా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనం డౌన్ సైడ్ చూసినట్టయితే ఇదైతే ఫ్రైడే రోజు మార్కెట్ మొమెంటం ఉండేనో అది కూడా చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, అది సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. మనం సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ చూసినట్టయితే 47,200 లెవెల్ అండ్ 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ చూసినట్టయితే అప్ సైడ్లో ఇవాళ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో 47,500, అదే
రెసిస్టెన్స్, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఇవాళ ఉండే మార్కెట్. సో ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఈ లెవెల్ పైన ఉంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కింద ఉందనుకోండి, డౌన్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో ఉన్నది రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, లైక్ 46,600 కానీ ఆర్ 46,100 కానీ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లోపల బ్యాంక్ నిఫ్టీ ఉంది. అండ్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడనే ఎగ్జాక్ట్లీ. సో ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఒక 1000 పాయింట్స్ అప్ సైడ్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈవెన్ ఇక్కడ స్పేస్ కూడా ఉంది, ఆ స్పేస్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 47,500 రెసిస్టెన్స్. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లెవెల్స్ పైన ఉందనుకోండి, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 48,000 అండ్ 48,300 వరకు మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ వరకు. అండ్ డౌన్ సైడ్లో అప్పుడు సపోర్ట్ వచ్చేసి 47,500 అండ్ 47,200 సపోర్ట్స్ లెవెల్స్ అయిపోతుంది బ్యాంక్ నిఫ్టీకి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో లాస్ట్లో మనం 15 మినిట్స్ కోసం, సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్నే మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసాను, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కోసం. సో ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఫిన్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బ్రేక్అవుట్స్ లెవెల్స్ దగ్గర ఉంది. ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్స్ లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే ఏదైతే లైన్స్ ఉన్నాయో అది వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ అనమాట. సో మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇవాళ మనం చూసినట్టయితే ఆ లెవెల్స్ పైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది కాబట్టి రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో 21,200 అండ్ 21,300 400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఫిన్ నిఫ్టీలో 20,800 లెవెల్ అండ్ 20,700 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో ఇంకా కూడా బుల్లిష్ వ్యూతోనే ఉన్నాను ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా నిఫ్టీ. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే ఇక్కడ కూడా ఏదైతే మనము ప్యాటర్న్ డ్రా చేసామో బ్యాంక్ నిఫ్టీలో, సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా డ్రా అవుతుంది. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అండ్ డౌన్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఇది కూడా ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ డ్రా అవుతుంది ఇక్కడ. సో ఈ లెవెల్స్ పైన ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్స్ కూడా ఒకవేళ మార్కెట్ ఈ ప్రైస్ లో పైన ఉంటే కనుక ఈ లెవెల్స్ సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది స్ట్రాంగ్లీ. అండ్ దీనిపైన మార్కెట్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ పాయింట్స్ అన్ని కూడా అంటే 21,200 300 వరకు కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో రేపటికి ఫిన్ నిఫ్టీ మనం ప్లాన్ చేయడానికి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను ఫస్ట్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇవాళ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ మనం ఏదైతే ప్రైస్ ఉందో ఆ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను కొద్దిగా చార్ట్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను బట్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మల్టిపుల్ టైమ్స్. సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది అదే జోన్ దగ్గర ఉంది. సో ఈ జోన్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ అప్పర్ సైడ్లో 21,100 21,200 దాని వరకు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ఒకవేళ రిజెక్షన్ చేసింది మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ అనేది ఎర్లీగా మీకు ఎక్కడ అర్థమవుతుందంటే మార్కెట్ అనేది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ మనం ఏదైతే 20,800 బిలో మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. 20,800 బిలో పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 20,700 600 వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిలో 20,800 బిలోనే మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో అట్లీస్ట్ 20,950 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో కూడా బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. 21,000 అండ్ 21,100 200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఫిన్ నిఫ్టీ ఉంటుంది. సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇదే మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఎస్టర్డే ఇవాళ ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిందో సో ఆ లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఓపెన్ అవుతే కనుక సో అవాయిడ్ చేసేసేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయండి, ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం.
సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే అరౌండ్ ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ 47,200 కింద బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేను టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను. బికాస్ ఈ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది అండ్ అప్ సైడ్లో ఎగ్జాక్ట్లీ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లైన్ అనేది చూడండి అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, బట్ ఈ లెవెల్ సస్టైన్ అవ్వలేదు అండ్ డౌన్ సైడ్లో వచ్చేసింది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో అండ్ అగైన్ 47,200 దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ లో స్లోలీ వెళ్ళి అగైన్ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇవాళ డేలో 3 టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో అప్ సైడ్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్లో ఇదే లెవెల్స్ మార్కెట్లో ఒక సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ 47,400 ఆర్ 425 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ అయిపోతుంది అండ్ 47,200 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ అయిపోతుంది. ఒకవేళ 47,200 రేపు డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, 47,200 బిలో పిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ 47,500 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. 47,500 అబోవ్ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 48,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 47,500 పైన మార్కెట్ కనుక ఉంటే. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ కూడా పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి కంప్లీట్లీ సైడ్ వేస్. నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డౌన్ సైడ్లో మార్కెట్ ఇక్కడ 20,250 లెవెల్ అండ్ 20,300 లెవెల్ 22,300 లెవెల్ అండ్ 22,250 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఈ జోన్ దగ్గర. సో ఈ జోన్ ఇంపార్టెంట్ నిఫ్టీకి అండ్ అప్ సైడ్లో ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుంది అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా చూడండి. అరౌండ్ 22,300 కానీ ఆర్ 22,250 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా చూడండి. ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే అక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో డైలీ టైమ్ ఫ్రేమ్స్ ప్రకారం అయితే బుల్లిష్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో అయితే క్లియర్లీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను ఏ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో అది ఫాలో అయిపోండి అండ్ మిడ్ క్యాప్లో నిన్ననే చెప్పాను నేను మిడ్ క్యాప్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. బికాస్ మిడ్ క్యాప్లో చూసినట్టయితే అప్ సైడ్లోనే మార్కెట్ అనేది ఒక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మిడ్ క్యాప్లో ఈ లెవెల్స్ అంతా కూడా వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ లెవెల్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది అప్పర్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే మార్కెట్ ఒక మూమెంటం వచ్చి ఇక్కడ సపోర్ట్స్ లెవెల్స్ ఉన్నాయి. సో మధ్యలోనే స్టక్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి డ్రా అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా మల్టిపుల్ టైమ్స్ 4 టైమ్స్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ఆర్ డే హై బ్రేక్ అయిన ఉంటే అప్పుడు మనకి మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుండే మిడ్ క్యాప్లో. సో అందుకోసం టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను చెప్పాను మిడ్ క్యాప్ అయితే ప్లాన్ చేయకండి, సైడ్ వేస్లో ఉంది ఇవాళ. సో మిడ్ క్యాప్ నాకు తెలిసి ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ కానంతసేపు మిడ్ క్యాప్ అనేది సైడ్ వేస్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మిడ్ క్యాప్ ఈ లెవెల్స్ పైన ట్రేడ్ చేస్తే మంచిది. సో మనకి కూడా మంచి ఒక లెవెల్స్ దొరుకుతాయి అండ్ అప్పుడే మనకి మిడ్ క్యాప్లో కూడా ఒక క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. సో మిడ్ క్యాప్ని అయితే అవాయిడ్ చేయండి యాజ్ ఆఫ్ నో. ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీని అయితే చూడండి. అండ్ ఇంకొక పాయింట్ ఇవాళ బ్యాంక్ ఎక్స్ ఇచ్చాను నేను. సో బ్యాంక్ ఎక్స్లో ఫ్యూ మెంబర్స్ బ్యాంక్ ఎక్స్ అర్థం కాలేదు. సో ఇక్కడ బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ వచ్చేసి రెండు కూడా బిఎస్సికి సంబంధించినవి, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్. సో ఇక్కడ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ వచ్చేసి మనకి మండే రోజు ఉంటుంది. బ్యాంక్ ఎక్స్ లాట్ సైజ్ వచ్చేసి 15 ఉంటుంది. సో కంపేర్ టు మిడ్ క్యాప్ బ్యాంక్ ఎక్స్లో లిక్విడిటీ ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్లో చూసినట్టయితే మిడ్ క్యాప్లో చాలా లిక్విడిటీ తక్కువగా ఉంది. ఈవెన్ నేను కంపేర్ చేశాను. సో ఎక్స్పైరీ డేస్లలో బ్యాంక్ ఎక్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ రిప్లికా. సో బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే మూమెంటం ఉంటుందో సేమ్ మూమెంటం మనకి బ్యాంక్ ఎక్స్లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్పైరీ కనుక మీరు చూడాలనుకుంటే అంటే మండే రోజు నెక్స్ట్ వచ్చే ఎక్స్పైరీ. సో బ్యాంక్ ఎక్స్ను ఒకసారి వాచ్ చేయండి. సో బ్యాంక్ ఎక్స్ కూడా మంచి మూమెంటం ఇస్తుంది. సో బ్యాంక్ ఎక్స్లో మనం చూసినట్టయితే ఇవాళ 200 పాయింట్స్ మూమెంటం వచ్చింది. బ్యాంక్ ఎక్స్లో కూడా ఈజీలీ 300 to 400 పాయింట్స్ అయితే ఈజీగా మూవ్ అవుతుంది. సో బ్యాంక్ ఎక్స్లో కూడా హీరో ట్రేడ్స్ అయితే మంచి వర్క్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి నాకు. సో అందుకోసం బ్యాంక్ ఎక్స్ ఇవాళ వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఈవెన్ బ్యాంక్ ఎక్స్లో చూశాను, మీకు ట్రేడ్ కూడా ఇచ్చాను. బట్ టైపో మిస్టేక్ వల్ల ఆ ట్రేడ్ మిస్ అయిపోయింది. సో ఫ్యూ మెంబర్స్ తీసుకున్న వాళ్ళు సో ఎస్ఎల్స్ కూడా హిట్ అయినాయి అండ్ రాంగ్ ఎంట్రీ తీసేసుకున్నాము. సో ఇక్కడ 64లో వేస్తే అది ఎంట్రీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ హై 94
24 వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంట్రీ ప్లేస్ చేశారు అప్పటికి, అండ్ దాని తర్వాత ఎస్ఎల్స్ కూడా హిట్ అయినాయి బికాస్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అండ్ అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వలేదు, చాపీగా ఉండే, సో టైం డీకే వల్ల ఎస్ఎల్స్ హిట్ అయిపోయినాయి. అండ్ ఇది బ్యాంక్ ఎక్స్ నెక్స్ట్ ఎక్స్పైరీకి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ టైంలో వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాచ్ చేయండి నెక్స్ట్ మండే రోజు. సో మొమెంటం మీకు కూడా అర్థమవుతుంది. సో మిడ్ క్యాప్ కన్నా సో బ్యాంక్ ఎక్స్ అయితే ట్రై చేయొచ్చు అనిపిస్తుంది మండేస్లో. సో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం ఎలా ఉంటుందో సేమ్ మొమెంటం ఇక్కడ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ బుల్లిష్ ఉంటే బ్యాంక్ ఎక్స్ కూడా బుల్లిష్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక బేరిష్ ఉందనుకో ఆ రోజు ఇంట్రాడేలో బ్యాంక్ ఎక్స్ కూడా బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సేమ్ రిప్లికా కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కన్నా ఆ రోజు మండే రోజు మనం బ్యాంక్ ఎక్స్లో ఈరోజు ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 22,400 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 57,000 ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 54,000 అనేది ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ నుంచి ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండే ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క మార్కెట్ని కన్సిడర్ చేయవచ్చు ఈ లెవెల్ని. అండ్ దీనిపైన మనం చూసినట్టయితే 22,500 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో వస్తే 22,300 సపోర్ట్ లెవెల్, 22,200 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 47,500 లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్టయితే 33,000 ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ 42,000 ఉంది, 47,400 లెవెల్ దగ్గర 55,988 అండ్ 57,000 ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది 47,400 లెవెల్ దగ్గర. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ చూసినాం అనుకోండి 48,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 47,000 సపోర్ట్ లెవెల్. అండ్ ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 48,000 అండ్ డౌన్ సైడ్లో 47,000, డౌన్ సైడ్ అప్ సైడ్ మనకు 500 పాయింట్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం డేటా చూసినట్టయితే ఇక్కడ 47,500 లెవెల్ దా అంతగా ఎక్కువ కూడా లేదు అండ్ అంతగా తక్కువ కూడా లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కనిపిస్తుంది. అండ్ 47,400 లెవెల్ దగ్గర 57 ఉంది, ఇక్కడ 55 ఉంది, అది కూడా ఈక్వల్ కనిపిస్తుంది. సో ఇక్కడ అన్సర్టనిటీ ఉంది, అందుకోసం మార్కెట్ అనేది వాలిటిలిటీ ఉండే ఇవాళ. సో మార్కెట్ ఒకవేళ 47,500 పైన ఉందనుకోండి అండ్ డేటాలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇక్కడ డేటా కూడా పుట్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది అనుకోండి. సో మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు అండ్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 47,500 రేపు ఇక్కడ డేటా ఎక్కువగా యాడ్ అయింది అనుకోండి అండ్ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అండ్ గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం యాజ్ ఆఫ్ నో. సో గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి నెగిటివ్ ఇండికేషన్ చూపిస్తుంది యాజ్ ఆఫ్ నో అండ్ S&P 500 స్లైట్లీ పాజిటివ్లో ఉంది, నాస్డాక్ పాజిటివ్. ఇది నాస్డాక్ అండ్ S&P ఇదైతే ఫ్రైడే రోజు క్లోజింగ్ అది ఇదండి. ఇప్పుడు డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనకి 4th మార్చ్. సో ఇప్పుడు మనకి నెగిటివ్ అయితే షో చేస్తున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివే కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసుకున్నాం అనుకోండి సో స్లైట్లీ ఫ్లాట్ ఉంది. అండ్ మనం ఏషియన్ మార్కెట్స్లో నికీ చూసినట్టయితే అది పాజిటివ్ ఉంది, తైవాన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉంది. అంటే ఏషియన్ మార్కెట్స్ ఓవరాల్గా పాజిటివ్ ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ ఆల్మోస్ట్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ వచ్చేసి నెగిటివ్ ఇండికేషన్ చూపిస్తున్నాయి. ఓపెనింగ్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ మరొక విషయం, సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ నేను లెవెల్స్ డిస్కస్ చేస్తాను అండ్ అదేవిధంగా మనకి షార్ట్ అనాలిసిస్ కూడా ఇస్తాను, ట్రెండ్ చెప్తాను అండ్ అదేవిధంగా ఎప్పుడైనా హీరో జీరో ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.